హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజ్ టాక్స్. ఆల్రెడీ మార్కెట్లోకి E20 వెహికల్స్ వచ్చేసినాయి. ఏ బైక్స్ చూసినా, కార్స్ చూసినా E20 కంపాటబుల్ అని చెప్తున్నారు. దాని మీద స్టిక్కరింగ్ ఉంటుంది E20 అని. ఈ E20 కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది, దీని మీద ఎందుకు చాలా మంది కూడా రెస్పాండ్ అవుతున్నారు, దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. జనరల్ గా మనం ఇప్పుడు వెహికల్స్ లో 100% పెట్రోల్ యూజ్ చేస్తాం, కానీ దాంట్లో ఇథనాల్ పర్సెంటేజ్ కలిపి వాడటమే E20. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్రోల్ 1000 ml, 800 ml ఏమో పెట్రోల్, ఇంకొక 200 ml ఇథనాల్ కలిపితే E20 అనే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది కాదు. 2001 లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పైలట్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్, అంటే పెట్రోల్ లో ఇథనాల్ కలపడం 80-20%. కానీ అది స్టార్ట్ చేసినప్పుడు దాని టార్గెట్ ఎంతంటే E5. 100% లో కేవలం 5% మాత్రమే ఇథనాల్ బ్లెండింగ్ అనేది అప్పుడు 2001 లో ఉన్న టార్గెట్. అప్పటికి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. దాని తర్వాత E5 అంటే 100% లో 5% ఇథనాల్ కలపాలి అని చెప్పి స్టార్ట్ చేశారు, కానీ అది అచీవ్ చేయలేదు. సో దాని తర్వాత 2004 నుంచి 2014 వరకు కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈవెన్ ఆ టైంలో అయితే చాలా స్లో ఫేజ్ నడిచింది. ఈవెన్ 2014 వచ్చే వరకు కూడా ఈ E5 అనేది అచీవ్ చేయలేదు. 2014 ఆ టైంలో కూడా 1.5% ఇథనాల్ మాత్రమే బ్లెండ్ చేసే కెపాసిటీ ఉంది. అప్పటి వరకు కూడా మాస్ ప్రొడక్షన్, ఎక్కువగా ఇథనాల్ ప్రొడక్షన్ అనేది జరగలేదు. ఒకవేళ ఎక్కువగా ఇథనాల్ ప్రొడక్షన్ జరగాలంటే మెయిజ్, షుగర్ కేన్, రైస్ వీటి ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి. వీటి నుంచి కంపెనీస్ ని కన్సల్ట్ చేయాలి, ఇథనాల్ కి సంబంధించిన ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవన్నీ కూడా 2014 వరకు కూడా జరగలేదు. 2014 లో నరేంద్ర మోడీ ఈ కాన్సెప్ట్ ని ర్యాపిడ్ గా ఇంక్రీజ్ చేశారు. దాని తర్వాత ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ కూడా చేశారు. 2018 లో నేషనల్ పాలసీ ఆఫ్ బయోఫ్యూయల్స్ అనేది బిగిన్ చేశారు. సో దీని నుంచి ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత దీని టార్గెట్ ఏంటంటే E20 టార్గెట్ 2030. యాక్చువల్ గా టార్గెట్ ఇప్పటికి 2030కి, కానీ మోడీ గారు ఇప్పుడు 2026 కి వచ్చేసరికి ఈ టార్గెట్ ని అచీవ్ చేశారు. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎందుకు ర్యాపిడ్ గా ఈ E20 అనేది దీన్ని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు, ఎందుకని దీన్ని మ్యాండేటరీ చేశారు. 2021 లో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఇచ్చింది. 2030 కల్లా E20 అనేది పెట్రోల్ మిక్స్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. 2030 నుంచి 2014 వరకు 1.5%, 2021 నుంచి 22 వరకు కూడా 10% ఆఫ్ ఇథనాల్, 2022 నుంచి 2023 వరకు కూడా ఒక 12%, అలా 2023 టు 2024 14% ఆఫ్ ఇథనాల్, 2024 నుంచి ఒక 2025 వరకు కూడా 18-19% ఇథనాల్, 20% ఇథనాల్ అనేది బ్లెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇథనాల్ పెట్రోల్ మిక్స్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, ఇది యాక్చువల్ గా ఇథనాల్ అనేది బయో ఒరిజినేటెడ్ కాబట్టి పొల్యూషన్ తగ్గిస్తుంది అనేది ఒక పాయింట్. మన ఇండియాలో ఉన్న లోకల్ ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేయొచ్చు, లోకల్ గా ఉన్న క్రాప్ ఫీల్డ్ ని, అగ్రికల్చరల్ ని ఎంకరేజ్ చేయొచ్చు. మన ఇండియా ఇంటర్నల్ గా డొమెస్టికల్ గా ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. కంపెనీస్ కి హెల్ప్ అవుతుంది, అలాగే ఫార్మర్స్ కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వేరే కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా రూపీస్ లో వాళ్ళకి పే చేయరు. వాళ్ళకి గనక మనీ పే చేయాలంటే వాటిని డాలర్స్ లో ఎక్స్చేంజ్ చేసి ఆ మనీని కంపెనీస్ కి పే చేయాలి ఫారెన్ లో. ఈ కరెన్సీ పరంగా ఫారెన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ అంటే ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక ర్యాపిడ్ గా గ్రో అయినప్పుడు మనం కనుక ఇథనాల్ మాస్ ప్రొడక్షన్ చేసుకుంటే, ఈ మాస్ ప్రొడక్షన్ చేసిన ఇథనాల్ ప్లస్ ఎక్కువ కాస్ట్ ఉన్న క్రూడ్ ఆయిల్ కనుక రెండు మిక్స్ చేసుకుంటే ఎకనామికల్ గా ఇది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అన్నది ఒక పాయింట్. ఇంకా ఫార్మర్స్ కి హెల్ప్ అవుతుంది, అగ్రికల్చరల్ ఇంప్రూవ్ అవుతుంది, లోకల్ గా కంపెనీస్ డెవలప్ అవుతాయి. సో ఇదంతా కూడా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2014 నుంచి కూడా నితిన్ గడ్కరీ, ఈయన ఒక రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఈయన పెట్రోలియం మినిస్టర్ కాదు. 2014 నుంచి 2021 వరకు ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం మినిస్టర్. అదే ఇప్పుడు CJP ఏదైతే ప్రొటెస్ట్ చేస్తుందో ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయమని, ఈయన 2021 ముందు పెట్రోలియం మినిస్టర్. అండ్ 2021 తర్వాత హర్దీప్ సింగ్ పూరి, ఈయన 2021 తర్వాత పెట్రోలియం మినిస్టర్. కానీ ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, నితిన్ గడ్కరీ చేస్తున్నారు. 2014 నుంచి కూడా ఈయన చాలా హైలీ సర్క్యులేట్ చేశారు ఈ న్యూస్. ఇథనాల్ వాడండి, బ్లెండ్ విత్ పెట్రోల్, దాని వల్ల పెట్రోల్ తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. బట్ స్టిల్ ఇప్పుడు కనుక చూసుకుంటే పెట్రోల్ రేట్స్ పెరిగినాయి. ఇప్పుడు ఈ నితిన్ గడ్కరీ ఎవరైతే ఇథనాల్ బ్లెండ్ చేస్తే అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పాడో పెట్రోల్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయలేదు. ఇప్పుడు క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే పెట్రోల్ రేట్ అనేది డిక్రీస్ చేయరు. ఈవెన్ ఇథనాల్ పెట్రోల్ లో కలిపినా గానీ మనకి పెట్రోల్ రేట్ అనేది అదే రేట్ పెడుతుంది, ఇంకా పెరగొచ్చాము. ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ ద వాటర్ ఇన్వెస్టెడ్ ఆన్ అగ్రికల్చర్. సో ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో వాటర్ స్కేర్సిటీ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే రైస్, మేజ్, షుగర్ కేన్ ఈ మూడు కూడా ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి వన్ ఆఫ్ ది మేజర్ ప్రొడక్ట్స్. ఆ రైస్ కి 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ 1 లీటర్ ఆఫ్ ఇథనాల్. అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ అగ్రికల్చర్ ల్యాండ్ లో యూజ్ చేస్తే దానికి ప్రొడ్యూస్ అయ్యే రైస్ కనుక దాన్ని తీసుకెళ్లి ఈ ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ పంపిస్తే అంత యూసేజ్ వాటర్ తో వచ్చిన క్రాప్ తో కేవలం 1 లీటర్ ఇథనాల్
మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఒకసారి కంపెనీకి వెళ్ళిన తర్వాత 1 లీటర్ ఆఫ్ ఇథనాల్ కి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో బేసిక్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ లో థౌసండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేయాలి. రైస్, షుగర్ కేన్, మేజ్ వీటన్నిటి కూడా కొన్ని థౌసండ్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ యూజ్ చేసి ఇథనాల్ ప్రొడ్యూస్ అయ్యే కేపబిలిటీ గల క్రాప్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ ది మేజర్ ప్రాబ్లం ఎవ్రీబడి ఆర్ సర్క్యులేటింగ్ ఈస్ నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీకి 2 కొడుకులు ఉన్నారు. వన్ ఈజ్ నిఖిల్ గడ్కరీ అండ్ అనదర్ వన్ ఈజ్ సారంగ్ గడ్కరీ. వీరిద్దరికి సపరేట్ గా 2 ఇథనాల్ కంపెనీస్ ఉన్నాయి. అందులో ఇథనాల్ ప్రొడ్యూస్ అవుద్ది. అందరూ చెప్పేది ఏంటంటే నితిన్ గడ్కరీకి ఆల్రెడీ 2 ఇథనాల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇది నితిన్ గడ్కరీకి ఫేవర్ గా జరుగుతున్న వన్ ఆఫ్ ది ప్రాపగండా అనేది కొంతమంది చెప్పే వాదన. అండ్ ఈ 2 కంపెనీస్ కూడా వన్ ఈజ్ సిఐఏఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అనదర్ వన్ ఈజ్ మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఈ 2 కూడా పూర్తి గ్రూప్ అనే ఒక గ్రూప్ కింద అసోసియేట్ అయి ఉన్నాయి. ఇది ఒకవైపు అయితే అసలు ప్రాబ్లం ఏంటంటే వెహికల్స్. 2014 తర్వాత మోడీ ఇథనాల్ బ్లెండ్ చేయాలని చెప్పి వైడ్ గా సర్క్యులేట్ చేసిన తర్వాత 2018 లో పాలసీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాటన్నిటి కూడా ఆ కంపెనీస్ ని కన్సల్ట్ అయ్యి E20కి సపోర్ట్ చేసేలాగా 20% ఇథనాల్ ఇంకా 80% ఆఫ్ పెట్రోలియం ఈ 2 కలిపి అది సపోర్ట్ చేసేలాగా వెహికల్ డిజైన్ చేయాలని చెప్పి చాలా కంపెనీస్ తో కూడా కన్సల్ట్ అయ్యారు. అందుకని ఇప్పుడు మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టుగా సో ప్రతి వెహికల్ మీద E20 అని స్టిక్కరింగ్ రావడం. సో వెహికల్స్ అన్ని కూడా ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కి తగ్గట్టుగా వెహికల్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో ద రియల్ ప్రాబ్లమ్ ఇస్ 23లో 22 అప్రాక్సిమేట్ గా ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఎలా 20% ఇథనాల్ బ్లెండ్ చేస్తే వెహికల్ కి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ బిఫోర్ 2022 సో అవి E20కి సపోర్ట్ చేయవు. E10 ఇథనాల్ 10% ఉంటే సపోర్ట్ చేస్తాయి. బట్ ఎప్పుడైతే ఇథనాల్ 20% ఇప్పుడు యూజ్ చేశారనుకోండి ఆ వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది బయోఆర్జినేటెడ్ కాబట్టి ఇథనాల్ అనేది మాయిశ్చర్ ని గ్రాప్ చేస్తుంది. ఎప్పుడైతే మాయిశ్చర్ ని ఇథనాల్ గ్రాప్ చేస్తుందో వెహికల్స్ లో రస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ కి E20 పెట్రోల్ కొట్టిస్తే అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇష్యూ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ దీన్ని ఆప్షనల్ గా ఇవ్వలేదు. అయితే మీరు E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కొట్టించుకోండి లేదా 100% ఎఫిషియన్సీ ఉన్న పెట్రోల్ కొట్టించుకోండి అని చెప్పి ఆప్షన్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా అందరూ కూడా E20తో బ్లెండ్ అయిన పెట్రోల్ కొట్టుకోవాలని మ్యాండేటరీ చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బిగ్గెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇంకా ఇండియన్ పెట్రోలియం, ఈ పెట్రోల్ స్టేషన్స్ అన్ని కూడా ఓన్లీ E20 బ్లెండెడ్ పెట్రోలియం మాత్రమే. దెర్ ఈస్ నో ఆప్షన్. ఖచ్చితంగా నువ్వు E20 బ్లెండెడ్ పెట్రోల్ మాత్రమే కొట్టించుకోవాలి. నాకు 100% ఎఫిషియన్సీ ఉన్న పెట్రోల్ కావాలంటే ఉండకపోవచ్చు. E20 100% పెట్రోల్ ఈ డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఉండడానికి మొత్తం E20 చేసేద్దాం అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. బట్ ద వెహికల్స్ విచ్ డస్ నాట్ సపోర్ట్, ఏ వెహికల్స్ అయితే E20కి సపోర్ట్ అవ్వో మేబీ ఆ వెహికల్స్ కి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. సో రీసెంట్ గా మనం చూసినట్టయితే E20 కంపాటబుల్ వెహికల్ తీసుకున్న ఒక కన్స్యూమర్ కంప్లైంట్ చేసాడు. E20 మిక్స్డ్ పెట్రోల్ ఎప్పుడైతే యూజ్ చేశారో ఆ వెహికల్ కి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తే దట్ ఈస్ రన్నింగ్ ఫేవర్ ఫర్ కన్స్యూమర్. ఆ కన్స్యూమర్ ఫేవర్ గా ఆ కేసు అనేది నడుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ E20 బ్లెండెడ్ పెట్రోల్ వేస్తే బైక్ గానీ కార్ గానీ మైలేజ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఆల్రెడీ వెళ్ళను. సో అది కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే గవర్నమెంట్ చెప్పే రీజన్స్ ఏంటంటే సో ఇంపోర్టింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇట్ ఈస్ ఎకనామికల్ బెనిఫిట్ ఇఫ్ ద క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ హెవీ. ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ఇథనాల్ బ్లెండ్ చేసుకుంటే ఎకనామికల్ యూస్ఫుల్ ఉంటుంది, లోకల్ అగ్రికల్చర్ డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్న వన్ ఆఫ్ ది పాయింట్. సో మనం ఒక కామన్ పీపుల్ లాగా ఆలోచించాలంటే ఖచ్చితంగా ఆ వెహికల్ మోడిఫికేషన్ చేసిన వెహికల్ కొనుక్కోవాలి. ఒకవేళ పాత వెహికల్ అయితే ఏమైనా రిపేర్ వస్తే కన్స్యూమరే ఫేస్ చేసుకోవాలి దానికి వచ్చే లాసెస్ అంతా కూడా. మన కంట్రీ మొత్తం మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇథనాల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నాయి. E20 సపోర్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 100% పెట్రోల్ ఉన్నా కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ E20 ఉన్నా కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ E20 సపోర్టెడ్ వెహికల్స్ కాకుండా వేరే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం E20ని సపోర్ట్ చేయవు. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.